Hi guys, welcome to TriRate. So today topic is equations. సో ఈక్వేషన్స్ని మనం ఏ విధంగా సింప్లిఫై చేద్దాం. ఓకే, సో సింప్లిఫై చేసేది ప్రాసెస్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సాల్వ్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 మైనస్ ఆఫ్ 5 మైనస్ 3x ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఆఫ్ 4 ఇంటూ 2 ప్లస్ ఎక్స్. సో దీన్ని ఇక్కడ ఎక్స్పాండ్ చేయగా 2 ఇంటూ ఎక్స్, సో దట్ మీన్స్ 2x మైనస్ 2 ఇంటూ 3 6 మైనస్ ఆఫ్ 5, so minus 5 minus of minus 3x, that means plus 3x equal to 3 into x, 3x plus 3 into 1 3 minus 4 into 2 minus 8 minus into plus, so minus 4x. ఓకే, సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ చూసుకుంటే 2x ప్లస్ 3x ఏమవుతుంది 5x మైనస్ 6 మైనస్ 5, దట్ మీన్స్ మైనస్ 11 ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ సైడ్ చూడండి 3x మైనస్ 4x, సో ఇక్కడ ఏమవుతుంది మైనస్ ఎక్స్, అలాగే ప్లస్ 3 మైనస్ 8 మైనస్ 5. ఓకే, సో ఈ మైనస్ ఎక్స్ అనేది ఎల్హెచ్ఎస్ సైడ్ పంపించగా ఏమవుతుంది 5x ప్లస్ ఎక్స్, దట్ మీన్స్ 6x ఈక్వల్ టు ఈ మైనస్ 11 అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ పంపించగా ప్లస్ 11 అవుతుంది. సో 11 మైనస్ 5 ఈక్వల్ టు 6, దట్ మీన్స్ ఏంటి ఎక్స్ ఈక్వల్ టు 6/6. ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది మనకి 1. సో ఆప్షన్ ఎక్కడుంది, ఆప్షన్ బి అనేది. సో ఈక్వేషన్స్ ఏంటంటే ఇచ్చే ఈక్వేషన్ని మనం ఏ విధంగా సింప్లిఫై చేద్దాం. ఓకేనా, సో సింప్లిఫై చేసి చూపించాలి. ఓకే, ఆప్షన్ 1, ఆప్షన్ బి ఎక్స్ ఈక్వల్ టు 1. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 8 centimeters more than its breadth. If the perimeter of the rectangle is 68 centimeters, find its length and breadth. Okay, the length of rectangle. So we can draw a rectangle. So rectangle, this is breadth and this is length. So length of rectangle is 8 centimeters more than its breadth. బ్రెడ్త్ అనేది మనకు తెలీదు, సో కాబట్టి ఎక్స్ అనుకుందాం. లెంత్ అనేది బ్రెడ్త్ కంటే 8 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంది, సో దట్ మీన్స్ లెంత్ అనేది x ప్లస్ 8 అనుకుందాం, బ్రెడ్త్ వచ్చేసి ఎక్స్ అనుకుందాం. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 68 సెంటీమీటర్స్, పెరిమీటర్ మీన్స్ సో ఓవరాల్గా ఈ 4 సైడ్స్ కూడా యాడ్ చేస్తే ఏమైతే వస్తుందో మనకి అది దాన్ని పెరిమీటర్ అంటాం. సో నార్మల్గా రెక్టాంగిల్ పెరిమీటర్ ఏంటి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఓకేనా, సో ఎల్ అండ్ ఎల్ 2l, అలాగే బి అండ్ బి 2l ప్లస్ 2b, దట్ మీన్స్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, దట్ ఈస్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. సో మనకి ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ వాల్యూ ఇచ్చేసారు ఆల్రెడీ. సో అంటే దాన్ని ఏం చేద్దాం 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈక్వల్ టు 68. సో మనం ఎల్ని ఏమనుకున్నాం అలాగే బీని ఏమనుకున్నాం 2 ఇంటూ ఎల్ వాల్యూ వచ్చేసి ఎక్స్ ప్లస్ 8, బి వాల్యూ వచ్చేసి ఎక్స్ ఈక్వల్ టు 68. ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 8 అవుతుంది. ఓకేనా, సో 2x ప్లస్ 8 ఇంటూ ఒక 2 ఇక్కడ, సో 2 ఇంటూ 2x 4x ప్లస్ 2 ఇంటూ 8 16 ఈక్వల్ టు 68. ఇక్కడ మనకు 4x ఈక్వల్ టు 68 ప్లస్ 16 అంటే మైనస్ 16 అవుతుంది. సో 68 మైనస్ 16 ఏమవుతుంది 52. సో దెన్ x వాల్యూ ఈక్వల్ టు 13, దట్ మీన్స్ బ్రెడ్త్ అనేది 13. అండ్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు ఫైండ్ ఇట్స్ లెంత్ అండ్ బ్రెడ్త్, లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. లెంత్ ఈక్వల్ టు 13 ప్లస్ బ్రెడ్త్ అనేది 13, దీనికంటే లెంత్ వచ్చేసి 8 సెంటీమీటర్స్ అనేది మోర్, కాబట్టి ఏం చేస్తాం 13 ప్లస్ 8 21. సో మనకి ఇక్కడ ఆప్షన్లో ఓన్లీ లెంత్ మాత్రమే ఇచ్చారు, బ్రెడ్త్ అనేది ఇవ్వలేదు. సో ఆప్షన్ ఏ లెంత్ వచ్చేసి 21 సెంటీమీటర్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి A man, when asked how many hens and buffaloes he has, told that his animals have 120 eyes and 180 legs. How many hens have he? So, a man when asked how many hens and buffaloes, ఒక పర్సన్ దగ్గర ఎన్ని హెన్స్ ఉన్నాయి అలాగే ఎన్ని బఫెలోస్ ఉన్నాయని అడిగేసరికి ఆయన రిప్లై ఏమి ఇచ్చారు నా దగ్గర ఉండే యానిమల్స్కి టోటల్గా 120 ఐస్ ఉన్నాయి అలాగే 180 లెగ్స్ ఉన్నాయని చెప్పారు. సో మనం ఇక్కడ హెన్స్ అలాగే బఫెలోస్ తీసుకుందాం. ఓకేనా, సో ఐస్ వచ్చేసరికి హెన్స్కి ఎన్ని ఐస్ ఉంటాయి 2 ఐస్, అలాగే బఫెలోస్ కూడా 2 ఐస్. సో ఇక్కడికి వచ్చేసరికి హెన్స్ని మనం ఎక్స్ అనుకుందాం, అలాగే బఫెలోస్ని వై అనుకుందాం. సో ఓవరాల్గా ఐస్ ఎన్ని ఉన్నాయి 120 ఐస్ ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ మనం ఐస్ తీసుకుంటే ఐస్ పరంగా తీసుకుంటే ఏమవుతుంది ఈచ్ వన్ హెన్ హ్యావ్ 2 ఐస్, అలాగే ఈచ్ వన్ బఫెలో హ్యావ్ 2 ఐస్. ఓవరాల్గా హెన్స్ అనేవి ఎక్స్ అనుకున్నాం. సో అన్ని హెన్స్కి కలిపి ఎన్ని ఐస్ ఉంటాయి 2x. ఓకేనా,
ప్లస్ బఫెలోస్కి 2y ఈక్వల్ టు 120. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ హెన్స్ అనేవి ఎక్స్, నెంబర్ ఆఫ్ బఫెలోస్ అనేవి వై. ఈచ్ వన్ హ్యావ్ 2 ఐస్ కాబట్టి 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ వై. సో ఓవరాల్గా ఐస్ వచ్చేసి 120 అవుతున్నాయి. అలాగే లెగ్స్ వచ్చేసరికి హెన్స్కి ఏముంటాయి, 2 లెగ్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఇక్కడ 2x ప్లస్ బఫెలోస్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి, 4 లెగ్స్ ఉంటాయి. అంటే ఒకదానికి 4 టోటల్ ఏమవుతాయి 4y ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి 180 లెగ్స్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. సో ఇక్కడ మైనస్ అవుతుంది, మైనస్ అవుతుంది, మైనస్ అవుతుంది. సో 2x మైనస్ 2x క్యాన్సిల్. ఇక్కడ 2y మైనస్ 4y మైనస్ 2y ఈక్వల్ టు 120 మైనస్ 180 మైనస్ 60 మైనస్ మైనస్ క్యాన్సిల్. y ఈక్వల్ టు 60/2 y ఈక్వల్ టు 30. సో మనకు అడిగింది ఏంటి, హౌ మెనీ హెన్స్ హ్యావ్ హీ. సో ఎన్ని హెన్స్ ఉన్నాయని అడిగేసరికి సో మనకి y అనేది ఏమొచ్చింది ఇక్కడ, y అనేది బఫెలోస్. సో ఎన్ని బఫెలోస్ ఉన్నాయి, y అనేది 30 బఫెలోస్. సో మనం ఇక్కడ ఈ y అనేది ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వస్తుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, హెన్స్ అనేవి వస్తాయి. ఓకేనా. సో హెన్స్ కావాలి మనకి. సో y ఈక్వల్ టు 30 వచ్చింది. 2x ప్లస్ 2y ఈక్వల్ టు 120. సో y అనేది 30 అవగా ఈక్వేషన్ మొత్తం ఏమవుతుంది, 2y అంటే 60. సో 2x ఈక్వల్ టు 120 మైనస్ 60 దట్ మీన్స్ 60. x ఈక్వల్ టు 60/2 దట్స్ ఆల్సో 30. సో హౌ మెనీ హెన్స్, 30 హెన్స్ అండ్ 30 బఫెలోస్. మనకు అడిగింది ఓన్లీ హెన్స్ కాబట్టి ఆప్షన్ సి. హౌ మెనీ హెన్స్ యూ హ్యావ్, 30 హెన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, if 25x minus 19 minus of 3 minus 4x minus 5 equal to 3x minus 6x minus 5, x is equal to the, ఓకే, x వాల్యూ ఏంటి మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో చూడండి, మైనస్ ఆఫ్ 3, ఓకే. సో ఈ బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా. 3 మైనస్ మైనస్ ఆఫ్ 4x, సో 3 మైనస్ 4x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 ఈక్వల్ టు 3x మైనస్ 6x మైనస్ 5. ఓకే. అండ్ ఇక్కడ ఆల్సో చూడండి, ఈ బ్రాకెట్ కూడా మనం క్లియర్ చేసేద్దాం. సో 3x మైనస్ ఆఫ్ 6x, సో మైనస్ 6x మైనస్ 6x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5. సో 25x ఓకే. దీన్ని సింప్లిఫై చేయగా ఈ విధంగా రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూస్ అన్ని సెపరేట్ చేద్దాం. 25x ప్లస్ 4x ఏమవుతుంది 29x మైనస్ 19 మైనస్ 3 మైనస్ 22 అండ్ ఇక్కడ మైనస్ 5 ఈక్వల్ టు 3x మైనస్ 6x మైనస్ 3x ప్లస్ 5. ఓకే. సో 3x అనేది ఎల్హెచ్ఎస్ పంపించిస్తే 29x ప్లస్ 3x ఏమవుతుంది 32x. ఇక్కడ వచ్చేసి ఈ మైనస్ ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే పాజిటివ్ అవుతాయి. సో 22 ప్లస్ 5 ప్లస్ 5 దిస్ మీన్స్ 32. సో 32x ఈక్వల్ టు 32. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 1. సో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది x ఈక్వల్ టు వాట్, x ఈక్వల్ టు 1. సో ఆప్షన్ ఏ. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, if x square minus 3x plus 2 by x square minus 5x plus 4 equal to x square minus 6x plus 8 by x square minus 9x plus 14, then the value of x is equal to the. సో మనకి క్వశ్చన్ ఏంటంటే x square minus 3x plus 2 by x square minus 5x plus 4 equal to x square minus 6x plus 8 by x square minus 9x plus 14. ఓకేనా. సో ఈ క్వశ్చన్కి మనం ఏం చేద్దాం, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఈచ్ వన్ ఈక్వేషన్ అంటే ఈ న్యూమరేటర్లో ఉండే ఈక్వేషన్
డినామినేటర్‌లో ఉండే ఈక్వేషన్ ఏమవుతుంది? రూట్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయగా 2 రూట్స్ వస్తాయి మనకి. ఓకే. సో చూడండి ఫస్ట్ ఆఫ్ x² - 3x + 2 రూట్స్ ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తారు? ఇక్కడుండే కోఎఫిషియంట్ అలాగే ఇక్కడుండే కోఎఫిషియంట్ ఏమవుతుంది? 2 × 1 2 ఓకేనా? సో ఆ 2 అనేది మనం ఏవైనా 2 ఫ్యాక్టర్స్ 2 యొక్క ఫ్యాక్టర్స్ అనేవి తీసుకోగా దాన్ని ఎడిషన్ చేసినా, సబ్ట్రాక్ట్ చేసినా సరే ఈ మిడిల్‌లో ఉండే కోఎఫిషియంట్ రావాలి. ఓకే. సో x² - 3x 2 వచ్చిందంటే 1 × 2 ఎడిషన్ చేయగా 3 వస్తుంది కదా! కాకపోతే -3 కాబట్టి ఏం చేద్దాం? -2x - x + 2 ఈ విధంగా తీసుకుంటాం. సో ఇక్కడ x కామన్ తీయగా ఈ రెండిట్లోంచి x - 2 కామన్‌గా ఉంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ వాల్యూ చూసుకుందాం. -1 కామన్ తీయగా x - 2 సో ఇక్కడ ఏమొస్తుంది? 2 రూట్స్ x - 1 అండ్ అలాగే x - 2 జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ x² - 3x + 2 అన్నీ అలానే ఉన్నాయిగా. దట్ మీన్స్ మైనస్ ప్లస్, మైనస్ ప్లస్, మైనస్ ప్లస్, మైనస్ ప్లస్. సో ప్రతిసారి మనం ఇదే ఫార్మాట్ అలా చేయవసరం లేదు. సో అలా మైనస్, ప్లస్ ఉండేటప్పుడు మనకొచ్చే రూట్స్ ఏమున్నాయి? x - 1, x - 2 మైనస్‌తో వస్తున్నాయి. అంటే పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. ఓకే. సో అలా తీసుకునేటప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూస్ x - 1 × x - 2 బై ఇక్కడ ఏమొస్తుంది? 4 × 1 4 అంటే 2 వాల్యూస్‌ని ఎడిషన్ చేయగా 5 రావాలి. అంటే 4 × 1 కదా! 4 + 1 5 అంటే మనకి మైనస్, ప్లస్ ఉంది కాబట్టి ఏ విధంగా తీసుకోవచ్చు? x - 4 x - 1 ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్ ఉంది. 8 రావాలి. 8 రావాలంటే 4 + 2 6 వస్తుంది. 4 × 2 8 వస్తుంది. ఓకేనా? సో కాబట్టి x - 4 అండ్ అలాగే x - 2 బై ఇక్కడ 14 కాపోతే మనం అది ఎడిషన్ చేయగా 9 రావాలి. 7 2 జా 14 7 + 2 9 ఇక్కడ కూడా x - 7 అండ్ ఆల్సో x - 2 సో న్యూమరేటర్‌లో ఉండే x - 2 డినామినేటర్‌లో ఉండే x - 2 క్యాన్సిల్. న్యూమరేటర్‌లో ఉండే x - 1 డినామినేటర్‌లో ఉండే x - 1 క్యాన్సిల్. సో అప్పుడు ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ x - 2 × x - 7 ఈక్వల్ టు x - 4 × x - 4 దట్ మీన్స్ x - 4 హోల్ స్క్వేర్. x - 2 × x - 7 సింప్లిఫై చేయండి. x × x x² - 7x - 2x + 14 ఈక్వల్ టు x² + 16 - 8x సో ఇక్కడ -7x x² అండ్ x² క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? సో -7x - 2x -9x + 14 ఈక్వల్ టు 16 - 8x ఓకేనా? సో 9x అనేది RHS పంపించగా 9x - 8x ఏమవుతుంది? x ఈక్వల్ టు 14 కూడా పంపించేస్తే సో ఈ 16 అనేది ఇటువైపు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? -16 + 14 -2 వస్తుంది. x వాల్యూ ఏమొచ్చింది? -2 సో దట్ ఈస్ ఆప్షన్ డి. ఓకేనా? If a into x minus a square minus b into x plus b square equal to 0 then x is equal to ఓకే. సో చూస్తే ఇక్కడ a into x and minus of a into a square a cube minus b into x minus bx minus into plus of b square that means minus bx minus b cube equal to 0. సో ax మైనస్ bx రెండు ax మైనస్ bx రెండింటిలో x కామన్ తీస్తే ఏమవుతుంది? a మైనస్ b ఓకే. మైనస్ a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఓకేనా? మైనస్ a క్యూబ్ అలాగే మైనస్ b క్యూబ్ ఈక్వాలిటీకి RHS సైడ్ వెళ్తే ఏమవుతాయి? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఓకే. మనకి కావాల్సింది x వాల్యూ x ఈక్వల్ టు ఏమవుతుంది? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ బై a మైనస్ b x ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ బై a మైనస్ b ఆప్షన్ ఈజ్ b a cube plus b cube by a minus b. Okay. And next question is, if 7x is to 63 equal to 1 is to 9, then the x is equal to the 7x is 63 equal to 1 is to 9. Okay na? So it means ఏంటి? 7x by 63 equal to 1 by 9. సో మనం ఈ వాల్యూ వచ్చేసి 1/9 అవ్వాలి అంటే ఏదో క్రాస్ మల్టిప్లికేషన్ లేదా ఏమన్నా చేయొచ్చు మనం. ఓకేనా? సో నార్మల్‌గా 7 1 జా 7 9 జా క్యాన్సిల్ చేస్తే 1/9 అవుతుంది కదా! ఎప్పుడు ఈ 7x అనేది 7 అయితేనే.
7x అనేది 7 అయితే అంటే x వాల్యూ ఏమవ్వాలి 1 అవ్వాలి. 7 ఇంటూ 1 7. సో అప్పుడు 7 అయితేనే 7/63 7 1 జా 7 9 జా 1/9 వస్తుంది. అలా అవ్వాలంటే x వాల్యూ ఏమవ్వాలి 1 అవ్వాలి. సో డైరెక్ట్‌గా x ఈక్వల్ టు 1 ఈ ప్రాసెస్ అయినా చేయొచ్చు. లేదు క్రాస్ మల్టిప్లికేషన్ అన్నా చేయండి. ఏమవుతుంది 7x ఇంటూ 9 ఈక్వల్ టు 63 ఇంటూ 1 63. 7x ఈక్వల్ టు 63/9 9 1 జా 9 7 జా x ఈక్వల్ టు 7/7 దట్ మీన్స్ 1 x ఈక్వల్ టు 1. ఓకేనా? ఏ ప్రాసెస్ చేసినా గానీ మనకి x వాల్యూ 1 వస్తుంది. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్ ఈస్ if 5 added to twice of a number it becomes 6 then the number is. ఓకేనా? సో 5 added to twice of number ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్‌ని ట్వైస్ చేసిన తర్వాతకి 5 యాడ్ చేస్తే ఓకేనా? సో 5 యాడ్ చేస్తే దాని వాల్యూ అనేది 6. అంటే 5 యాడ్ చేయకముందు నంబర్ ట్వైస్‌గా ఉంటుంది. సో 5 యాడ్ చేసిన 5 ఈ 6లోంచి మైనస్ చేస్తే ఆ వచ్చే వాల్యూయే కదా ట్వైస్ ఆఫ్ ది నంబర్. ఓకేనా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ట్వైస్ ఆఫ్ ది నంబర్ 2x యాడెడ్ టు 5 ప్లస్ 5 ఈక్వల్ టు 6. ఓకేనా? సో ఈ 5 అనేది ప్లస్ 5 అవతల వైపు మైనస్ అవుతుంది. సో ఇదంతా మైండ్ క్యాలిక్యులేషన్‌లో చేసాం. ఓకేనా? సో 2x ఈక్వల్ టు 6 మైనస్ 5 1 x ఈక్వల్ టు 1/2 దట్ మీన్స్ 0.5 ఆప్షన్ ఏ. ఓకేనా? లేదు అంటే మన మైండ్ క్యాలిక్యులేషన్ ఆల్రెడీ చేయండి. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇఫ్ 5 యాడెడ్ టు ట్వైస్ ఆఫ్ ఏ నంబర్ ఇట్ బికమ్స్ 6 అంటే 5 యాడ్ చేయకపోతే ఒక నంబర్ ట్వైస్‌గా ఉంటుంది. సో దట్ మీన్స్ 6 మైనస్ 5 చేస్తే ఏమొస్తుంది 1. ఆ 1 అనేది డబుల్ అయితే 1 అయింది. దేన్ని డబుల్ అయితే 1 అవుతుంది 0.5 డబుల్ అయితే కదా 1 అవుతుంది. సో నార్మల్ నంబర్ అనేది 0.5. ఎయిదర్ ఇలా ప్రాసెస్‌లో అయినా చేయండి లేదా మైండ్ క్యాలిక్యులేషన్‌లో. ఇలా సింపుల్ సమ్స్ ఉంటే మనం మైండ్ క్యాలిక్యులేషన్‌లో చేద్దాం. ఓకే. సో ఆన్సర్ ఈస్ 0.5. అండ్ నెక్స్ట్ క్వెషన్ ఈస్ ద సమ్ ఆఫ్ ద 2 నంబర్స్ ఈస్ 11. సో 2 నంబర్స్‌ని యాడ్ చేస్తే 11 వస్తుంది. అండ్ దేర్ ప్రొడక్ట్ ఈస్ 30. దెన్ ద నంబర్స్ ఆర్ ఆ 2 నంబర్స్ ఏవి అని అడుగుతున్నారు మనకి. సో ఇలాంటి క్వెషన్స్ ఎప్పుడు కూడా మనం త్రూ ఆప్షన్స్ వెళ్దాం. త్రూ ఆప్షన్స్. సో త్రూ ఆప్షన్స్ వెళ్ళేటప్పుడు సమ్ ఆఫ్ 2 నంబర్స్ 11 8 + 3 11 ఓకే. 9 + 2 11 ఓకే. 7 + 4 11 ఓకే. 5 + 6 11 ఓకే. సో అంటే అన్ని నంబర్స్ కూడా 11 ఉన్నాయి. కానీ దేర్ ప్రొడక్ట్ ఈస్ 30. ప్రొడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్స్ చేస్తే 30 వస్తుందా లేదా? ఏ నంబర్ అయితే 30 వస్తదో సమ్ 11 అయి ఉండాలి. అలాగే మల్టిప్లికేషన్ 30 అయి ఉండాలి. అలాంటప్పుడే ఆ 2 నంబర్‌లు ఇచ్చే ఆప్షన్‌కి సూటబుల్ అయితాయి. ఓకేనా? 8 × 3 24. సో రాంగ్. 9 × 2 18 మనకి 30 రావాలి. 7 × 4 28. 5 × 6 30. సో ఏమొచ్చింది? ఆప్షన్ డి. సమ్ ఆఫ్ ది నంబర్స్ 5 + 6 11 అవుతుంది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్స్ x × y దట్ మీన్స్ 5 × 6 30 వస్తుంది. సో ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి. ఓకేనా? సో ఇలాంటి క్వెషన్స్ ఎప్పుడు కూడా మనం సింపుల్‌గా ఫైండ్ ఔట్ చేయాలి అనుకుంటే ఏం చేద్దాం? ఎప్పుడు కూడా త్రూ ఆప్షన్స్ మాత్రమే వెళ్ళాలి. ఓకేనా? సో చాలా తక్కువ టైంలో సేవ్ చేయొచ్చు మనం. అండ్ నెక్స్ట్ క్వెషన్ ఈస్ if one of the number is thrice the other and their sum is 20 then the numbers are. One of the number is thrice the other. సో ఒక నెంబర్ ఉంది. వేరే నెంబర్ దీనికి 3 టైమ్స్ ఉంది 3x అండ్ దేర్ సమ్ ఈస్ 20. సో ఆ రెండింటి యొక్క సమ్ x + 3x ఈజ్ 20 అన్నాడు. ద నంబర్స్ ఆర్. ఈ క్వెషన్ కూడా మనం త్రూ ఆప్షన్ చూద్దాం ఫస్ట్. ఓకేనా? సో రెండింటి యొక్క 2 వాల్యూస్ యొక్క సమ్ అనేది 20 రావాలి. అది ఎక్కడొస్తుంది చూద్దాం. 5 + 15 20 సమ్ ఓకే. 4 + 12 16 రాంగ్. 3 + 9 12 రాంగ్. 6 + 18 24 రాంగ్. సో మనం డైరెక్ట్‌గా ఆప్షన్ ఏ తీసుకోవచ్చు. కానీ మనకి ఒక నంబర్ వేరే నంబర్‌కి థ్రైస్ ఉందా లేదా చూసుకోవాలి. 3 టైమ్స్ ఉందా లేదా. సో 5 అండ్ 15. 15 అనేది 5కి 3 టైమ్స్ ఉంది కదా. 5 3 జా 15. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. లేదు x + 3x = 20 ఇక్కడి వరకు మనకొచ్చింది కదా. ఒక నంబర్ ఏమో x వేరే నంబర్ దానికి 3 టైమ్స్ ఉంది. అంటే x, 3x అనుకున్నాం. 2 నంబర్స్. దాని యొక్క సమ్ వచ్చేసి 20. అంటే x + 3x = 20. సో దెన్ ద నంబర్స్ అన్నారు. x + 3x ఏమవుతుంది? 4x = 20. x = 20/4 దట్ మీన్స్ 5. ఒక నంబర్ 5 ఇంకో నంబర్ దానికి 3 టైమ్స్ అంటే 5 × 3 15 5 15. ఇంత ప్రాసెస్ మనం చేసేదానికంటే జస్ట్ ఆ లాజిక్ అనేది త్రూ ఆప్షన్స్ అనేది మనం చెక్ చేస్తే అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ హ్యావ్ x = 2 అండ్ y = 1 యాజ్ ఏ సొల్యూషన్.
సో, ఇక్కడ ఏం లేదు మనకి x ఈక్వల్ టు 2 ఇచ్చే ఈక్వేషన్స్‌లో 1, 2, 3, 4 ఈక్వేషన్స్ ఉన్నాయి గదా! ఆ 4 ఈక్వేషన్స్‌లో x, y 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో, x ప్లేస్‌లో 2 అలాగే y ప్లేస్‌లో 1 అనేది మనం సబ్స్టిట్యూట్ చేయగా వాల్యూ అనేది 9 అవుతుందా లేదా? ఇక్కడ 14 అవుతుందా లేదా? అలాంటివి ఏ ఈక్వేషన్స్ అనేవి మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? సో, అలాంటి ఆప్షన్స్ ఏవేవి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ చూద్దాం. x ప్లేస్‌లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఇంటూ 2 4 ప్లస్ y ప్లేస్‌లో 1 రీప్లేస్ చేయాలి. 5 ఇంటూ 1 సో, 5 4 ప్లస్ 5 9 సో, 1 అనేది కరెక్ట్. సెకండ్‌ది చూద్దాం. 5 ఇంటూ x ప్లేస్‌లో 2 కదా! 5 2 జా 10 ప్లస్ 3 1 జా 3 10 ప్లస్ 3 13 కానీ ఇక్కడ 14 ఇచ్చాడు. కాబట్టి సెకండ్ ఈక్వేషన్ రాంగ్. సో, థర్డ్ చూడండి. x ప్లేస్‌లో 2 తీసుకోవాలి. 2 ఇంటూ 2 4 ప్లస్ 3 ఇంటూ 1 3 4 ప్లస్ 3 7 7 ఈక్వల్ టు 7 వచ్చిందా? కాబట్టి థర్డ్‌ది అయితుంది. అలాగే ఫోర్త్ వన్ చూద్దాం. 2 ఇంటూ 2 4 మైనస్ 3 ఇంటూ 1 3 1 వస్తుంది. అంటే ఫోర్త్ ఈక్వేషన్ కూడా కరెక్ట్‌గా ఉంది. సో, ఎన్ని ఈక్వేషన్స్ కరెక్ట్‌గా ఉన్నాయి? 1 అలాగే 3 అలాగే 4. సో, ఆప్షన్‌లో 1, 3, 4 ఎక్కడుంది? ఆప్షన్ డి. ఓకేనా? ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 3 ఈక్వేషన్స్ కూడా మనం x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు 1 అనేది సబ్స్టిట్యూట్ చేయగా ఆన్సర్ అనేది కరెక్ట్ వచ్చింది. సో, ఆ 3 ఈక్వేషన్స్ ఆప్షన్ 1, 2, 3 అనేవి కరెక్ట్ ఆప్షన్ డి. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద లైన్ 3x మైనస్ 5y ఏదైతే ఉందో ఈక్వల్ టు -10 కట్స్ y యాక్సిస్ ఎట్. సో, 3x మైనస్ 5y ఈక్వల్ టు -10. సో, y యాక్సిస్‌ని ఎక్కడ కట్ చేస్తుందని అడిగారు. y యాక్సిస్‌ని కట్ చేస్తుంది అంటే x అనేది 0 కదా! సో, దట్ మీన్స్ ఇలా ఉంది. ఇది x యాక్సిస్ అలాగే y యాక్సిస్. x యాక్సిస్‌ని ఎక్కడో దగ్గర కట్ చేస్తుంది. దట్ మీన్స్ x ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ కట్ చేస్తుంది. ఈ పాయింట్ కావాలి మనకి. x ఇక్కడ 0 కదా! ఈ వాల్యూలో x 0 ఓకేనా? సో, కాబట్టి y వాల్యూ ఇక్కడ ఏదో ఒక వాల్యూ ఉంటది. ఆ వాల్యూ ఏంటని మనకు ఫైండ్ ఔట్ చేయమన్నారు. సో, ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం? త్రూ ఆప్షన్స్ వెళ్దాం ఫస్ట్ వచ్చేసి. త్రూ ఆప్షన్స్. x వాల్యూలో 0, y వాల్యూలో 2 ప్లేస్ చేయండి. 3 ఇంటూ 0 3 మైనస్ ఆఫ్ 5 ఇంటూ 2 10 మైనస్ ఆఫ్ 10 వచ్చింది. సో, డైరెక్ట్‌గా ఆప్షన్ ఏ. సో, అదే విధంగా రిమైనింగ్ కూడా చెక్ చేద్దాం. 5 ఇంటూ 1 -5 వస్తుంది. -10 వచ్చిందా? రాలేదు. సో, బి కాదు. 3 ఇంటూ -5 ఇక్కడ x వాల్యూ ప్రతి దగ్గర కూడా 0 ఉంది. కాబట్టి వాల్యూ అనేది 0 అయిపోతుంది. 3x అనేది 0 రిమైనింగ్ మనం -5y చెక్ చేసుకుంటే -10 వస్తుందా లేదా చెక్ చేయండి. ఓకేనా? సో, -5 ఇంటూ 3 -15 కానీ -10 రావాలి. ఇది కూడా కాదు. ఇది -20 వస్తుంది. సో, వచ్చిన ఆప్షన్ ఏంటి? 0, 2. సో, 3x మైనస్ 5y ఈక్వల్ టు -10 కట్స్ y యాక్సిస్ ఎట్ 0, 2. సో, ఆప్షన్ ఏ. ఓకే. క్లియర్? నెక్స్ట్ క్వెషన్ ఈస్ if x plus y equal to 7 and 3x minus 2y equal to 11 then x వాల్యూ ఆర్ y వాల్యూ ఏదో ఒకటి ఇచ్చే ఆప్షన్స్‌లో మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేయగా ఎక్కడైతే సూటబుల్ అవుతుందో ఆ వాల్యూ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. సో, అలా చెక్ చేసినా పర్లేదు లేదా మనం సింప్లిఫై చేసుకున్నా పర్లేదు. 2 ప్రాసెస్‌లు కూడా చేద్దాం ఒకసారి చూడండి. x ప్లస్ y ఈక్వల్ టు 7 అండ్ అలాగే 3x మైనస్ 2y ఈక్వల్ టు 11. సో, మనకి ఎయిదర్ x అయినా క్యాన్సిల్ అవ్వాలి, y అన్నా క్యాన్సిల్ అవ్వాలి. అలా క్యాన్సిల్ అవ్వాలి అనుకుంటే ఏం చేద్దాం? సో, ఇక్కడ x క్యాన్సిల్ చేద్దాం అనుకోండి. ఇక్కడ 3x ఉంది. ఇక్కడ 3x అవ్వాలంటే మనం టోటల్ ఈక్వేషన్‌ని 3తో మల్టిపుల్ చేద్దాం. ఈ టోటల్ ఈక్వేషన్‌ని 1తో మల్టిపుల్ చేద్దాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? 3 ఇంటూ x 3x ప్లస్ 3y ఈక్వల్ టు 21. ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి 3 ఇంటూ x 3 ఇంటూ y 7 ఇంటూ 3 21 వచ్చింది. ఇక్కడ 1. సో, 1 అంటే మల్టిపుల్ చేసినా లేకున్నా సేమ్ వాల్యూ వస్తుంది. ఈక్వల్ టు 11. సో, ఇక్కడ మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ అవుతుంది. 3x మైనస్ 3x క్యాన్సిల్ అవుతుంది. 3y ప్లస్ 2y 5y ఈక్వల్ టు 10. అప్పుడు y వాల్యూ ఎంత? 10/5. y వాల్యూ 2. y వాల్యూ 2 అనేది ఏ ఆప్షన్‌లో ఉంది? సో, ఆప్షన్ సిలో ఉంది. y ఈక్వల్ టు 2 అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఇంక వేరే ఎక్కడ కూడా y ఈక్వల్ టు 2 లేదు. కాబట్టి మనం డైరెక్ట్‌గా ఆప్షన్ సి అనేది పెట్టొచ్చు. ఓకేనా? సో, y ఈక్వల్ టు 2 వచ్చింది. ఇంకా మనకి క్లారిటీ రాలేదు. ఓకే. సో, y ఈక్వల్ టు 2 ఈ ఈక్వేషన్‌లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఈ ఈక్వేషన్‌లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. x వాల్యూ కావాలనుకుంటే. ఓకేనా? y ఈక్వల్ టు 2 ఉంది. ఇక్కడ 2 అనేది ప్లేస్ చేసాం. x ప్లస్ 2 ఈక్వల్ టు 7. x వాల్యూ ఏమైతే ఇక్కడ 7 అవుతుంది? 5 అవ్వాలి. సో, 5 ప్లస్ 2 7 అవుతుంది కదా! కాబట్టి x ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు 2. లేదు అంటే ఫస్టే మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ చెక్ చేస్తాం. సో,
x ఈక్వల్ టు 5 y ఈక్వల్ టు 2 ఇక్కడ చూద్దాం x ఈక్వల్ టు 2 y ఈక్వల్ టు 5 అయితే 2 ప్లస్ 5 7 అయింది. కానీ ఇక్కడ 11 కూడా అవ్వాలి. 3 ఇంటూ 2 6 మైనస్ 2 ఇంటూ 5 10 6 మైనస్ 10 11 అవుతుందా? అవ్వదు. సో ఇది రాంగ్. అలాగే 5 అండ్ 5 5 ప్లస్ 5 7 వస్తుందా? 10 వస్తుంది. కాబట్టి ఇది కూడా కాదు. సో ఇది ఆప్షన్ పక్కన పెట్టండి. x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 3. సో 0 3 3 అవుతుంది. 7 అవ్వట్లేదు. ఈ ఆప్షన్ కూడా కాదు. సో చెక్ చేయగా ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం ఎప్పుడు కూడా త్రూ ఆప్షన్స్ ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అనేవి త్రూ ఆప్షన్స్ చేసుకుంటే టైం టేకన్ మనం తక్కువ తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 0.4x plus 0.3y equal to 1.7 and 0.7x minus 0.2y equal to 0.8. సో ఈజ్ సో మనకి x వాల్యూ ఏ ఇచ్చే ఆప్షన్ ప్రకారం x వాల్యూ ఏంటి, y వాల్యూ ఏంటి? ఓకేనా? సో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్. 0.4 ఇంటూ 3 ఏమవుతుంది? 1.2. అలాగే y ప్లేస్లో 2 కదా. 0.3 ఇంటూ 2 ఏమవుతుంది? 0.6. 1.2 అండ్ 0.6 యాడ్ చేయగా ఏమొస్తుంది? 1.8 వస్తుంది. సో మనకి ఏం రావాలి? 1.7. సో ఆప్షన్ ఏ అనేది కాదు. ఓకేనా? నెక్స్ట్ ఆప్షన్ బి చూద్దాం. 0.4 ఇంటూ 2 దట్ మీన్స్ 0.8. 0.3 ఇంటూ మైనస్ 3 ఏమవుతుంది? మైనస్ 0.9. మనకి రావాల్సింది 1.7. ఇది కూడా కాదు. x ఈక్వల్ టు 2 అంటే 0.4 ఇంటూ 2 ఏమవుతుంది? 0.8. 0.3 ఇంటూ 3 0.9 ఏమవుతుంది? ఇక్కడ 8 9 17. దట్ మీన్స్ 1.7 ఒకటి అవుతుంది. రెండోది అవుతుందా లేదా చెక్ చేసే ముందు ఈ వాల్యూ చెక్ చేద్దాం. x ఈక్వల్ టు -2 దట్ మీన్స్ 0.4 ఇంటూ -2 మైనస్ 0.8 0.9 ఇక్కడ వచ్చేసి 0.1 వస్తుంది. మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ 1.7 అనేది వచ్చింది? ఒక ఈక్వేషన్ 0.8 0.9 1.7 యాడ్ అయింది. ఆప్షన్ సి దగ్గర x ఈక్వల్ టు 2 y ఈక్వల్ టు 3 ఏదైతే తీసుకున్నామో ఆ రెండు వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయగా 1.7 అనేది వస్తుంది. సో రిమైనింగ్ వాల్యూ మనం చెక్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఫస్ట్ వాల్యూకి ఏవి యాక్సెప్టబుల్ అవ్వట్లేదు. ఓన్లీ సి మాత్రమే అవుతుంది. కాబట్టి మనం డైరెక్ట్గా ఏం తీసుకోవచ్చు? ఆప్షన్ సి x ఈక్వల్ టు 2 అండ్ అలాగే y ఈక్వల్ టు 3 తీసుకోవచ్చు. సో ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ x² ప్లస్ 1/x² ఈక్వల్ టు 34 కామా x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు. సో మనకి x² ప్లస్ 1/x² వాల్యూ ఇచ్చారు 34 అని. అండ్ అలాగే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది x ప్లస్ 1/x అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే x² ప్లస్ 1/x² వాల్యూ 34 ఇచ్చారు. నార్మల్గా a ప్లస్ b హోల్ స్క్వేర్ వాల్యూ ఏంటి? a² ప్లస్ b² ప్లస్ 2ab. ఇక్కడ a అనేది x అనుకోండి, b అనేది 1/x అనుకోండి. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x² ప్లస్ 1/x హోల్ స్క్వేర్ అన్నా 1/x² అన్నా ఒకటే ప్లస్ 2 ఇంటూ ఏ వాల్యూ x, b వాల్యూ 1/x మల్టిపుల్ డినామినేటర్ న్యూమరేటర్ క్యాన్సిల్ అవగా రిమైనింగ్ 2 ఉంటుంది. ఓకే. సో మనకు తెలిసే వాల్యూ ఏంటి? x² ప్లస్ 1/x² వాల్యూ తెలుసు. ఎంత? 34. అంటే x² ప్లస్ 1/x² ప్లేస్లో 34 తీసుకోండి ప్లస్ 2. ఇది ఇక్కడ న్యూమరేటర్ x డినామినేటర్ x క్యాన్సిల్ అవగా 1 2 ఇంటూ 1 2. సో ఇప్పుడు x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 36 అవుతుంది. ఓకేనా? మనకి కావాల్సింది x ప్లస్ 1/x మాత్రమే అడిగారు. అంటే ఈ స్క్వేర్ రూట్ యువతల వైపుకి వస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అవుతుంది. యువతలు ఉండే స్క్వేర్ అనేది ఈక్వల్కి అవతల పంపిస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 36 దట్ మీన్స్ 6. x ప్లస్ 1/x ఈక్వల్ టు 6 వచ్చింది మనకి. సో ఆప్షన్ ఏడుంది? నన్ ఆఫ్ దీస్. 3 4 5 ఇచ్చారు, 6 ఇవ్వలేదు. అంటే ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. ఓకే. సో ఇలాంటి సమ్స్ ఎప్పుడు వచ్చినా కూడా మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? ఈ ఐడెంటిటీస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఏంటి, a మైనస్ b హోల్ స్క్వేర్ ఏంటి, అలాగే a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఏంటి. ఓకేనా? అండ్ దట్టు a ప్లస్ b హోల్ క్యూబ్ ఏంటి, a మైనస్ b హోల్ క్యూబ్. ఈ ఐడెంటిటీస్ అన్నీ మనకు వస్తే ఈ వాల్యూస్ అనేవి కూడా ఈక్వేషన్స్లో సింప్లిఫై చేయొచ్చు సింపుల్గా. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ x ఇన్ ద ఈక్వేషన్ 16x ప్లస్ 1/x ఈక్వల్ టు 8 ఈజ్. సో ఇక్కడ x వాల్యూ ఎంత, ఇక్కడ x వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? సో రెండు 1/4లు ఉన్నాయి. సో 16 ఇంటూ 1/4 తీసుకుందాం. 4 4 క్యాన్సిల్ అయిపోతుంది ప్లస్ ఇక్కడ x వాల్యూ 1/1/4. 1/1/4 అంటే ఇది రెసిప్రోకల్ అవుతుంది. సో దట్ మీన్స్ 4 ప్లస్ ఇది 4
8. సో, మనం ఏ ఆప్షన్ ఎక్స్ట్రా చెక్ చేయకుండా ఆప్షన్ ఏ అనేది పెట్టేయొచ్చు. ఓకేనా? 1/4, 1/4. ఓకే. రెండిట్లో ఏ వాల్యూ తీసుకున్నా గానీ మనకి ఈక్వల్ టు 8 వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో, లేదు వేరే ఆప్షన్ చెక్ చేద్దాం. 1/4 తీసుకుంటే 4 వచ్చింది. అండ్ అలాగే ప్లస్ 2 తీసుకున్నాం. 1/2 4.5తో ఆగిపోయింది. అండ్ అలాగే 1/4 అండ్ 1/2 4 + 2 4 + 2 6తో ఆగిపోయింది. అలాగే ఇక్కడ 2 + 2 4తో ఆగిపోయింది. కానీ 8 వచ్చే ఆప్షన్ ఎక్కడుంది? ఓన్లీ ఆప్షన్ ఏ. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 4 అండ్ 5 ఈజ్. సో, 4 ఆప్షన్లు ఉన్నాయి. ఏ ఆప్షన్ యొక్క రూట్స్ అనేవి 4, 5 వస్తున్నాయి. సో, ఇంతకుముందు మనం ఒక సమ్ చేసాం గుర్తుందా? x-4 x-2 అనేవి వస్తున్నాయి. ఇలా 2 మైనస్లు వచ్చాయంటే x-4 = 0 అండ్ అలాగే x-2 = 0. దట్ మీన్స్ x = 4 x = 2 వస్తున్నట్టు మీనింగ్. ఓకేనా? సో, ఇలా 2 రూట్స్ వచ్చాయి అంటే ఓకే. అలా 2 రూట్స్ వచ్చాయంటే దాని వాల్యూ అనేది పాజిటివ్. సో, ఇంతకుముందు మనం చేసే సమ్‌లో ఏముంది? x² - 9x + 14 = 0 ఉంది. దీన్ని మనం ఏ విధంగా తీసుకున్నాం? మైనస్ అండ్ ప్లస్ ఉండేటప్పుడు x - 7 అండ్ అలాగే x - 2 అనేది తీసుకున్నాం. సో, దీని రూట్స్ ఏమొస్తున్నాయి? 7 అండ్ 2 పాజిటివ్ వస్తున్నాయి. అంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ 4, 5 ఉన్నాయి కాబట్టి ఏం రావాలి? x - 4 అండ్ అలాగే x - 5 రావాలి. ఇలా 2 మైనస్‌లు ఉన్నాయంటే మనకి ఇచ్చే ఈక్వేషన్ ఏ విధంగా ఉండాలి? x² మైనస్ అండ్ ఇక్కడ ఒక సంథింగ్ x అండ్ ప్లస్ ఇక్కడ వాల్యూ ఉండాలి. ఓకేనా? సో, అన్ని దగ్గరలో x² 920 x² 920 ఉంది. కాకపోతే x² - 9x + 20 ఎక్కడైతే ఉంటదో అదే మన యొక్క ఆన్సర్. ఏడుందది? x² - 9x + 20. సో, ఆప్షన్ సి అనేది మన యొక్క ఆన్సర్. ఎందుకు? ఇంతకుముందు చేసాం సమ్స్ అనేవి. సో, 2 కూడా పాజిటివ్ వాల్యూస్ వచ్చాయంటే దాని ఫార్మాట్ అనేది ఎప్పుడు కూడా x² - 9x + 20 అంటే మైనస్ ప్లస్ ఈ ఫార్మ్‌లో ఉంటుంది. ఓకేనా? ప్లస్ మైనస్ ప్లస్ ఇక్కడ ప్లస్ x² కదా! సో, ప్లస్ మైనస్ ప్లస్ ఈ విధంగా ఫార్మాట్ ఉంటే దాని 2 వాల్యూస్ కూడా పాజిటివ్ వస్తుందని మీనింగ్. సో, ఇప్పుడు మనం దీన్ని చెక్ చేస్తాం వస్తున్నాయా లేదా అనేది. ఓకేనా? సో, 20 ఇక్కడ ఒక 1 సో, 20 రావాలి. 20 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 × 20 2 × 10 4 × 5 ఏవైనా 2 ఫ్యాక్టర్స్ యాడ్ చేయగా ఇక్కడ వచ్చే కోఎఫిషియంట్ అనేది మనకి రావాలి. ఓకేనా? ఈ 2 ఫ్యాక్టర్స్ 20 + 1 లేదా 20 - 1 9 వస్తుందా? రావట్లేదు. 2 + 10 ఆర్ 2 - 10 ఏది చేసినా గానీ మనకి 9 రావాలి. 12 వస్తుంది, 8 వస్తుంది. 4 + 5 9 వస్తుంది. సో, ఇక్కడ 9 కాబట్టి మనం ఏ 2 రూట్ వాల్యూస్ తీసుకుంటాం ఫ్యాక్టర్స్ 4, 5 అంటే x² - 9x రావాలి. అంటే -4x - 5x తీసుకుంటేనే కదా మనకు -9x వస్తుంది. +20 = 0. x కామన్ తీసుకున్నాం. x - 4 ఇక్కడ. ఓకే. నెక్స్ట్ -5 కామన్ తీసుకున్నాం. x - 4 ఈ రెండింటికి. సో, ఇప్పుడు 2 వాల్యూస్ వచ్చాయి. x - 5 అండ్ అలాగే x - 4 = 0. సో, x - 5 అంటే x = 5 అండ్ x = 4. 2 వాల్యూస్ 4, 5 వచ్చాయి కదా! సో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, మనం ప్రతి ఒక్కటి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. The perimeter of a rectangle is 48 meters and its area is 135 meters square. The sides of the rectangle are. సో, perimeter of rectangle అనేది ఏమి ఇచ్చారు మనకి? 48 మీటర్ స్క్వేర్ ఇచ్చారు. perimeter of rectangle. సో, నార్మల్‌గా రెక్టాంగిల్ పెరిమీటర్ ఏంటి? 2 × l + b = 48 అని మెన్షన్ చేశారు మనకి. అంతే కదా! పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే 2 × l + b. సో, మనం ఫార్ములాని ఈక్వల్ చేసుకుంటున్నాం. సో, ఇక్కడ l + b వాల్యూ ఏమవుతుంది? 48/2 దట్ మీన్స్ 24 అవుతుంది l + b అండ్ అలాగే ఇట్స్ ఏరియా ఈజ్ 135 మీటర్ స్క్వేర్. రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? LB. l × b = 135. సో, ఇక్కడ చూడండి l + b 24 వచ్చింది. అలాగే l × b అనేది 135 వచ్చింది. సైడ్స్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే l ఏంటి? b ఏంటి? ఇచ్చే ఆప్షన్స్‌లో మనం l + b చేస్తే 24 రావాలి. అలాగే l × b చేస్తే 135 రావాలి. అప్పుడే కదా మనకి l × b l, b తెలుస్తుంది. ఓకేనా? సో, ఒక్కో ఆప్షన్ చెక్ చేద్దాం. ఓకే. సో, 15 అండ్ 9 15 + 9 ఏమవుతుంది? 24 అంటే l + b సరిపోయింది. l × b సరిపోతుందా లేదా? 15 × 9 15 9 135 సో, సరిపోయింది ఆప్షన్ ఏ. ఓకే. సో, 19, 5 19 + 5 24 సరిపోతుంది. కానీ 19 × 5 ఏమవుతుంది? 19 5 95 సో, కాబట్టి ఆప్షన్ బి అనేది కాదు.
45 ప్లస్ 3 చాలా ఎక్కువైపోతుంది 24 కంటే. 48 వస్తుంది. మనకు రావాల్సింది 24. ఇది కూడా కాదు. ఒకటే 27 ఉంది. అంటే పక్కాగా 32 వస్తుందంటే 24 కంటే పెద్దదే. ఇది కూడా కాదు. సో, ఇచ్చే దాని ప్రకారం ఏ ఆప్షన్ మనకి సూటబుల్ అవుతుంది? L+B 24 రావాలి. అలాగే L/B 135 రావాలి. సో, ఆప్షన్ ఏ ఈస్ ద సూటబుల్. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. The roots of equation x+3 into x-3 equal to 160 are x+3 అలాగే x-3 చేయగా 160 అవుతుంది. x వాల్యూ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? సో, ఇక్కడ x వాల్యూ ఏంటి, అలాగే ఇక్కడ x వాల్యూ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. రెండు రూట్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఓకేనా? సో, x+3 ఇంటూ x-3 ఈక్వల్ టు 160 అన్నారు. సో, ఇక్కడ x వాల్యూలో మనం ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం? నార్మల్గా 160 రావాలంటే 16 ఇంటూ 10 చేస్తే సరిపోద్ది కదా. ఇచ్చే ఆప్షన్ ప్రకారం ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ x వాల్యూలో ఆప్షన్ బి చెక్ చేద్దాం. 13 తీసుకుందాం ఈడ. ఓకేనా? ఇక్కడ x ప్లేస్లో 13. 13 ప్లస్ 3 16 ఇంటూ 13 మైనస్ 3 10. 16 ఇంటూ 10 160. సో, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 13 ఒక దగ్గర ప్లస్ ఒక దగ్గర మైనస్ తీసుకోమన్నారు. ప్లస్ 13 ప్లస్ 3 16 సరిపోయింది. అలాగే మైనస్ 13 మైనస్ 3 మైనస్ 16 అయిపోతుంది. 16 మైనస్ 256 అవుతుంది. సో, దిస్ ఈజ్ రాంగ్. అలాగే 12 144. సో, ఓకే, 12 ప్లస్ 3 ఏమవుతుంది? 15. మైనస్ 12 మైనస్ 3 మైనస్ 15. సో, రాదు. అండ్ అలాగే 12 ప్లస్ 3 15. 12 మైనస్ 3 9. 15 9 135 అవుతుంది. సో, ఆప్షన్ డి కూడా కాదు. సో, మనకి ఏ ఆప్షన్ అనేది సూటబుల్ అయింది? ఆప్షన్ బి. ఓకేనా? 13 ప్లస్ 3 అనేది 16. 13 మైనస్ 3 అనేది 10. 16 ఇంటూ 10 160. సో, ఆప్షన్ బి ఈజ్ ద సూటబుల్. ఓకే. Next question is the solutions of 2x plus 3 by 2x minus 1 equal to 3x minus 1 by 3x plus 1. ఏం చేద్దాం మనం సింపుల్గా? క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడు ఏమవుతుంది? 2x plus 3 into 3x plus 1 equal to 3x minus 1 into 2x minus 1. ఓకే. సో, 2x into 3x ఏమవుతుంది? 6x square. 2x into 1 plus 2x. 3 into 3x plus 9x square. 3 into 1 plus 3 equal to 3x into 2x ఏమొస్తుంది? 6x square and 3x minus 1 minus 3x minus 1 into 2x minus 2x. సో, ఇది 9x అండ్ మైనస్ 1 into minus 1 plus 1. ఇక్కడ 6x square పాజిటివ్ మైనస్ అవుతుంది కదా. ఏదో ఒకటి ఈ 6x స్క్వేర్ ఆర్హెచ్ పంపించినా ఈ 6x స్క్వేర్ ఎల్హెచ్ఎస్ పంపించినా కానీ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? అండ్ అలాగే 2x ప్లస్ 9x ఏమవుతుంది? 11x ప్లస్ 3 మైనస్ 3x మైనస్ 2x మైనస్ 5x ప్లస్ 1. సో, మైనస్ 5x అనేది పంపించండి అటువైపు ఏమవుతుంది? 11 ప్లస్ 5 16x ఈక్వల్ టు 3 అనేది అటువైపు పంపిస్తే మైనస్ 3 1 మైనస్ 3 మైనస్ 2 x ఈక్వల్ టు మైనస్ 2 బై 16. దట్ మీన్స్ మైనస్ 1 బై 8. ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది? మైనస్ 1 బై 8. ఎక్కడ ఉంది ఆప్షన్? ఆప్షన్ బి. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఏ జర్నీ ఆఫ్ 300 km takes 2 hours more when the speed of a car is reduced by 5 km/h. What is the original speed of car? సో, మనం ఆల్రెడీ ఇటువంటి సమ్స్ ఎక్కడ చేసాం? టైం అలాగే డిస్టెన్స్. టైం, డిస్టెన్స్, స్పీడ్ ఈ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ సేమ్ ప్రాబ్లం అనేది చేసుకున్నాం. ఓకేనా? సో, అక్కడికి వచ్చేసరికి ఇటువంటి సమ్స్ టైం అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ లేదా స్పీడ్ అనేది రెడ్యూస్ ఆర్ ఇంక్రీజ్ ఏం జరిగినా కానీ ఏంటి ఫార్ములా? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. నార్మల్గా అయితే స్పీడ్ ఇంటూ టైం. కానీ ఇక్కడ స్పీడ్ అనేది రెడ్యూస్ అయింది. అంటే నార్మల్గా ఉండే S1 ఇంటూ S2 బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ ఇంటూ టైం వచ్చేసి చేంజింగ్ టైం. ఓకేనా? సో, ఇక్కడ S1 ఏమవుతుంది? తెలియదు కాబట్టి S. అలాగే S2 ఏంటి? రెడ్యూస్ అయింది అంటే S మైనస్ 5. ఓకేనా? ఉన్న స్పీడ్ కంటే 5 kmph తగ్గింది అంటే S మైనస్ 5 అనమాట. బై చేంజింగ్ డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ ఎంత? 5 ఇంటూ టైం వచ్చేసి ఏమిటి? 2 hours మోర్ అన్నారు. సో, 2 ఈక్వల్ టు డిస్టెన్స్ కదా 300 km. ఓకే. సో, ఇక్కడ చూడండి 2 1 2 150. సో, అప్పుడు ఈ 5 అనేది అక్కడ మల్టిపుల్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? S ఇంటూ
ఎస్ మైనస్ 5 ఈక్వల్ టు ఈ 5 అనేది ఇక్కడ మల్టిపుల్ చేస్తే 750 అవుతుంది. ఈ ఉన్న వాల్యూస్‌లో ఏదో ఒక వాల్యూ అనేది మనం తీసుకుంటే లేదా ఆప్షన్స్ త్రూ వెళ్తే ఎస్ వాల్యూ ఏం తీసుకుంటే మనకి 750 వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? వాట్ ఈస్ ద ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ కార్? ఏదో ఒక ఆప్షన్ చెక్ చేద్దాం త్రూ ఆప్షన్స్ అక్కడి నుండి. నార్మల్‌గా అయితే ప్రాసెస్ చాలా పెద్దయిద్ది. మళ్ళీ రూట్స్ అనేవి ఫైండ్ ఔట్ చేయాలి. అలా చేసేదానికంటే ఎస్ వాల్యూ ఏదో ఒకటి. ఓకేనా? సో, ఎస్ వాల్యూ ఆప్షన్ ఏ 30 తీసుకుందాం. 30 ఎస్ అనేది 30 - 5 25 ఈక్వల్ టు 750 రావాలి. 25 3 జా 75 ఒక 0. సో, 750 ఈక్వల్ టు 750 అంటే ఎస్ వాల్యూ ఏం తీసుకుంటే వచ్చింది 750? ఎస్ వాల్యూ 30 తీసుకుంటే. సో, ఎస్ ఈక్వల్ టు ఏంటి? ఒరిజినల్ స్పీడే కదా ఎస్ అనేది. సో, ఎస్ ఈక్వల్ టు 30 ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నార్మల్‌గా లేదు వేరే ఆప్షన్ చెక్ చేద్దాం 40. 40 ఇంటూ 40 - 5 35. 35 ఇంటూ 40 అవుతుంది. సో, దీని వాల్యూ ఏమవుతుంది? 1400 అవుతుంది. ఓకేనా? సో, ఆప్షన్ బి కాదు. అలాగే 40 ఎక్కువ వచ్చిందంటే 750 కంటే 70 ఇంకా ఎక్కువ వస్తది. అలాగే 80 ఇంకా ఎక్కువ వస్తది. కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ద సూటబుల్ ఫర్ ఎస్ ఈక్వల్ టు ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ద కార్. ఓకేనా? సో, ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ద కార్ ఏమవుతుంది? ఎస్ ఈక్వల్ టు 30. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ఫార్మాట్ ఏదైతే ఉందో బాగా గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. కానీ ఇలాంటి రెడ్యూసు, ఇంక్రీజ్ ఇచ్చారు అనుకునేటప్పుడు S1 ఇంటూ S2 బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ ఇంటూ చేంజింగ్ టైం. ఏం లేదు ఇదంతా ఎస్ఏ. ఇది టైం. జస్ట్ ఎస్‌ని కొంచెం ఎక్స్పాండ్ చేశారనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 మిక్సర్స్ అండ్ 1 టీవీ. 2 మిక్సీస్ అండ్ 1 టీవీ కాస్ట్ 7,000 వైల్ 2 టీవీస్ అండ్ 1 మిక్సర్ కాస్ట్ యాక్చువల్ ఇది 9,800 రూపీస్. సో, దీని వాల్యూ 9,800 rupees. While 2 TVs and 1 mixer cost 9,800 rupees. What is the price of 1 mixer? 1 mixer యొక్క ప్రైస్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు మనకి. సో, 2 మిక్సర్స్ అండ్ 1 టీవీ అండ్ 1 టీవీ కాస్ట్ ఏముంది? 7,000. అండ్ అలాగే వైల్ 2 టీవీస్ అండ్ 1 మిక్సర్ కాస్ట్ ఏముంది? 9,800. సో, మనకి ఫైండ్ అవుట్ చేయమన్నది మిక్సర్ కాస్ట్. సో, మిక్సర్ ఫైండ్ అవుట్ చేద్దామంటే టీవీ అనేది ఎలిమినేట్ చేసేయచ్చు కదా! సో, టీవీ ఎలిమినేట్ చేయాలి. అంటే టీవీ క్యాన్సిల్ అయిపోవాలి. ఇక్కడ 2T ఉంది. ఇక్కడ 2T ఉంటేనే క్యాన్సిల్ అవుద్ది. సో, అలా కావాలంటే ఓవరాల్ ఈ వాల్యూని 2తో మల్టిపుల్ చేద్దాం. దీన్ని 1తో మల్టిపుల్ చేద్దాం. ఓకేనా? సో, అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ 2 4m ప్లస్ 2T ఈక్వల్ టు 2 ఇంటూ 7 14,000. అండ్ అలాగే 1 కాబట్టి m ప్లస్ 2T ఈక్వల్ టు 9,800. సో, ఈ వాల్యూ మైనస్, ఇది మైనస్. 4m మైనస్ m 3m. 2T మైనస్ 2T క్యాన్సిల్. 14,000 మైనస్ 9,800 ఏమొస్తుంది? 0 0 2 4,200. m ఈక్వల్ టు 42/3. సో, 42/3 అంటే 14. సో, దట్ మీన్స్ మిక్సర్ కాస్ట్ ఏమవుతుంది? 1,400 రూపీస్. 1 మిక్సర్ కాస్ట్ ఈక్వల్ టు 1,400 రూపీస్. ఇఫ్ వన్స్ మనకి టీవీ కాస్ట్ అడిగారు అనుకోండి, ఇక్కడ మిక్సర్ అనేది ఎలిమినేట్ చేసేయడానికి ట్రై చేయండి. అంటే 2m అవ్వాలి. అప్పుడు దీన్ని 2తో, దీన్ని 1తో మల్టిపుల్ చేయాలి. ఓకేనా? సో, మనకి ఏదైతే అడిగారో అది ఉంచేసి రిమైనింగ్ వాల్యూ ఎలిమినేట్ చేయడానికి చూడండి. ఓకేనా? సో, అలా చూసుకుంటే m ఈక్వల్ టు 1,400 రూపీస్. లేదు అలా లేదు ఫస్ట్ మనం టీవీ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ m వాల్యూ వచ్చేసి ఈ m వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసి ఇంకా సేమ్ ప్రాసెస్ డబుల్ అవుతుంది. సో, అలా కాకుండా ఉన్నది ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ presently the age of Meera's mother is 4 times that of Meera's. సో, మీరా మదర్ అండ్ అలాగే మీరా ఇద్దరున్నారు. సో, మీరా మదర్ ప్రెజెంట్ ఏముంది? మీరాకి 4 టైమ్స్ ఉంది. అంటే ఈమె 4 అనుకుంటే ఈమెది 1. మీరాది 1 అనుకుంటే మీరాస్ మదర్‌ది 4 టైమ్స్ కాబట్టి 4. ఆఫ్టర్ 5 ఇయర్స్. సో, ఇది ప్రెజెంట్. నెక్స్ట్ ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే ఇక్కడికి గ్యాప్ 5 ఇయర్స్ ఇది. ఓకేనా? ఆఫ్టర్ 5 ఇయర్స్ హెర్ మదర్స్ ఏజ్ విల్ బి 3 టైమ్స్. సో, ఇక్కడికి 3 టైమ్స్ అయింది. వాట్ ఈస్ ద మీరాస్ ప్రెజెంట్ ఏజ్? మీరాస్ ప్రెజెంట్ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో, నార్మల్‌గా మనం ఏం చేద్దాం? 2 ప్రాసెస్‌లు ఉన్నాయి. ఆల్రెడీ మనం ఏజెస్‌లో నేర్చుకున్నాం. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ మీరాస్ మదర్‌కి ప్రెజెంట్‌కి 5 ఇయర్స్‌కి ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ ఇక్కడ మీరా యొక్క గ్యాప్ అనేది సేమ్ ఉంటే ఈ 5 ఇయర్స్ అనేది దానికి ఈక్వల్ చేసుకోవచ్చు. ఎందుకు? ప్రెజెంట్‌కి ఆఫ్టర్ 5 ఇయర్స్‌కి గ్యాప్ 5 ఇయర్స్ కదా! సో, ఇక్కడ సేమ్ గ్యాప్ ఉంటే మనం 5 అనేది ఈక్వల్ చేయొచ్చు. అలా లేదు అంటే మనం గ్యాప్ అనేది ఈక్వల్ చేద్దాం. సో, 3కి 1కి గ్యాప్ ఏముంది? 2.
ఇక్కడ 4కి 1కి గ్యాప్ ఏముంది 3. సో ఈ 2 అనేది ఇక్కడ మల్టిపుల్ చేయి, ఈ 3 అనేది ఇక్కడ మల్టిపుల్ చేస్తే గ్యాప్ అనేది సేమ్ వస్తది. ఓకేనా? సో 4 ఇంటూ 2 8 అలాగే 1 ఇంటూ 2 2 3 ఇంటూ 3 9 అలాగే 1 ఇంటూ 3 3. సో 8కి 9కి డిఫరెన్స్ 1 అలాగే 2కి 3కి డిఫరెన్స్. సో ఇది ప్రెజెంట్, ఇది ఆఫ్టర్ 5 ఇయర్స్. సో ఆ 1 అనేది ఇక్కడ ప్రెజెంట్‌కి ఆఫ్టర్ 5 ఇయర్స్‌కి గ్యాప్ ఏంటి 5 ఇయర్సే కదా! సో ఆ 1 అనేది 5 అయితే ఓకేనా? సో మనకేం అడిగారు మీరాస్ ప్రెజెంట్ ఏజ్. సో ఇది మీరా మదర్ అండ్ మీరా. సో మనం ఇక్కడ ఈ 4 1 అనేది కన్సిడర్ చేయొద్దు. ఎందుకు ఆల్రెడీ రేషియో అనేది మార్చేసాం మనం. సో చేంజ్ చేసిన రేషియో నుండి తీసుకోవాలి మనం. ఓకేనా? సో మీరా ప్రెజెంట్ ఏముంది 2. 1 అనేది 5 అయితే 2 అనేది ఏమవుతుంది 10. సో ఆప్షన్ బి మీరా ప్రెజెంట్ ఏముంది 10. మీరా యొక్క ప్రెజెంట్ ఏజ్ వచ్చేసి 10 ఇయర్స్. ఓకేనా? లేదు వేరే ప్రాసెస్ కావాలి అనుకుంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4x మీరా మదర్‌ది 4x ఆమెది x. ఓకేనా? ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే ఈమెకి 5 యాడ్ అవుతుంది, ఈమెకి 5 యాడ్ అవుతుంది. అప్పుడు 3:1 అయింది. దట్ మీన్స్ 3/1. సో మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్స్ 4x + 5 = 3x + 15. ఓకేనా? 3x అనేది ఇటువైపు పంపించేద్దాం, 5 అనేది ఇటువైపు పంపించేద్దాం. అప్పుడు x = 10 వస్తుంది. x అనేది ఎవరు? మీరా. సో మీరా ప్రెజెంట్ ఏంటి 10 ఇయర్స్. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి ఈక్వేషన్స్ సమ్స్. ఓకేనా? సో ఈక్వేషన్స్ వచ్చేసరికి మనం కొన్ని దగ్గర లాజిక్ అనేది మనకి ఐడియా వస్తుంది. కొన్నిసార్లు లాజిక్ రాదు. ఈక్వేషన్స్ పరంగా చేయాలి. ఓకేనా? సో దట్ ఈస్